హాయ్ అండి. ఈ మధ్య నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువగా స్టార్ట్ చేస్తున్నారు యువ నిర్మాతలు, యువ దర్శకులు, యువ హీరోలను. అది ఏమాత్రం ఇండస్ట్రీకి ఆరోగ్యకరం కాదండి. నిన్నగాక మొన్న బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా ఆడియో ఫంక్షన్లో ఆ హీరో బూతుపాట పాడుతుంటే జేడీ చక్రవర్తి గారు, కేఎన్సీ బరాంజీ గారు అందరూ అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ నవ్వుతున్నారు, అలా ఎంజాయ్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో చాలా బ్యాడ్ న్యూస్ వచ్చింది. అయితే ఒక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నా. జేడీ చక్రవర్తి గారు చాలా సిన్సియర్గా ఆయన దాన్ని ఖండించి వీడియో కూడా పెట్టారు. అసలు ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ చేయడం వల్ల వాళ్ళకి మైలేజ్ తగ్గిపోతుంది తప్ప మైలేజ్ పెరగదు. కాబట్టి జేడీ చక్రవర్తి గారు లాంటి వాళ్ళ మీద మీరు ఇలాంటి చేయడం, ట్రోలింగ్ చేయడం అనేది 100% తప్పండి. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, గెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడింది వాళ్ళు విన్నారా, వినకపోయినా వాళ్ళ పక్కన ఉంటూ మాట్లాడారో చూసుకోకుండా జేడీ చక్రవర్తి గారు ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన నవ్వుతున్నారు అని చెప్పడం, ఆ ట్రోలింగ్ ఇవ్వడం అనేది 100% తప్పు. జేడీ చక్రవర్తి గారు చాలా విజ్ఞత కలిగిన మనిషి. తప్పుని తప్పని ఇక్కచ్చిగా ముఖం మీద ఖండించే వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఇలాంటి ట్రోలింగ్ చేయడం తప్పు. కాబట్టి మీ సభాముఖంగా ఆ జేడీ చక్రవర్తి గారి మీద చేసిన ట్రోలింగ్ నేను ఖండిస్తున్నాను. హీరోలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల జనం వస్తారనుకోవడం 100% హాస్యాస్పదం. మొన్న ఈ మధ్య ఒక సినిమా డైరెక్టర్ బార్బిక్ అనే సినిమా డైరెక్టర్ చెప్పాడు, నేను చెప్పు తీసి కొట్టుకుంటాను, అయితే అమీర్పేటలో నేను బట్టలు ఎక్కడ తిరుగుతాను. వీటి వల్ల జనం రారు సార్. మీ సినిమాలో దమ్ము కంటెంట్ ఉంటే మీరు పబ్లిసిటీ చేసినా చేయకపోయినా కూడా వస్తారు. దానికి రాజు వెడ్స్ రాంబాయి అనే ఒక సినిమా మనం చూసాము. అది ఎక్కడో తెలంగాణ యాసలో కొత్త హీరో కొత్త హీరోయిన్ చేస్తే సూపర్ హిట్ అయింది. కారణం ఏంటి అంటే సినిమాలో విషయం ఉంది. సినిమాలో విషయం లేనప్పుడు ఎన్ని నెగిటివ్ కామెంట్ చేసినా, ఎన్ని నెగిటివ్ పబ్లిసిటీ చేసినా కూడా జనం చూసే అంత అమాయకులు లేరు. ఇవాళ జనం సినిమా చూడటానికి అంత ఖాళీ లేదు. చిన్న సినిమా అంటే అసలు చూడలా. పండగ సినిమా తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఆడలా. అంటే 9వ తారీఖు 13వ తారీఖు రిలీజ్ అయిన సినిమా తర్వాత 3 వారాల్లో 3 సినిమాలు వచ్చినాయండి. 30వ తారీఖు సినిమా కానీ, అంతకుముందు వారం సినిమా కానీ ఏ సినిమా కూడా ఆడలా. కారణం ఏంటంటే విషయం లేదు కాబట్టి నెగిటివ్ ప్రచారాన్ని తగ్గించండి. జేడీ చక్రవర్తి గారి మీద చేస్తున్న ట్రోలింగ్ని ఆయన అభిమానిగా నేను ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ రామకృష్ణ.